హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ వెంకీ. మీరు చూస్తున్నారు నాతో రెండు యూట్యూబ్ ఛానల్. వీడియో మొత్తం ఫుల్ అడ్వెంచర్గా ఉంటుంది, లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతాం. మన వెహికల్స్ అన్నీ ఇక్కడే పెట్టేస్తాం. ఇప్పుడే ఈవినింగ్ టైంలో వచ్చి ఇక్కడ కూర్చున్న చాలా ప్రశాంతంగా ఉంటుంది. వాతావరణం కూడా చాలా బాగుంది. అసలు ఇప్పుడే మనం సగం అయితే ఎక్కాము. ప్లేస్ చూడండి ఎంత బాగుందో. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ దూరంగా చంద్రగిరి కోట. ఇంతకుముందు నేను ఇక్కడ దాకా వచ్చాను. ఆల్మోస్ట్ 80% ఉంది కదా. ఇక్కడ 80% వరకు వచ్చి మైక్ మర్చిపోయానని చెప్పేసి వెళ్ళిపోయినా. మళ్ళీ బ్యాగ్ ఇక్కడ పెట్టేసి వెళ్తున్నా. ఫైనల్లీ మనం అయితే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. చూడండి మనం ఎంత దూరం అయితే వచ్చాము. ఈ ప్లేస్ని బాగా గమనించండి. ఊరికి దూరంలో అడవి మధ్యలో ఈ టెంపుల్ అయితే కొండ మీద ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్లేస్ మొత్తం. కొంచెం సేపు కూర్చున్నా మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. చూడండి, పైన నక్షత్రం ఆకారంతో ఓపెన్గా ఉంటుంది. వర్షం పడినప్పుడు గంగాభిషేకం జరిగేలాగా. అక్కడ పైనుంచి చూస్తే మనకి ఆపోజిట్లో ఒక గుడి అయితే కనిపించింది. గుడి పక్కన ఏదో కోనేరులాగా కనిపించింది. సో అందుకనేసి మళ్ళీ మనం కొండంతా దిగేసి ఇదో ఇక్కడ ఈ సందు ఉంది కదా, ఈ సందులోకి అయితే వెళ్తున్నాం. ఈ సందు నుంచి వెళ్తే ఏమొస్తుందో చూద్దాం. అక్కడ ఏ గుడి ఉందో ఏమో చూద్దాం ఒకసారి. పైన అయితే శివుడు గుడి ఉంది. చూడడానికి కూడా బాగుంది. చూడడానికి కొంచెంగా ఉంది, కానీ నడిసే కానీ తెలియదు ఎంత దూరం అనేసి. చాలా దూరం అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కింద ఉండే గుడి దగ్గరికి అయితే మనం వచ్చినాము. ఈ గుడి కింద ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక గృహ ఏదో ఉందంట. ఆ గృహలో నిధి ఇవంతా ఉన్నాయంట. ఒకప్పుడు తవ్వేవాళ్ళు. ఇది మొత్తం గృహ, కాకపోతే ఈ రాయిలన్నీ దొల్లిచేసి దారి మొత్తం కనపడనీయకుండా చేశారనమాట. చూడండి, ఇది మనకి కొండపైకి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ ఇదే. ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళాలి. చుట్టుపక్కల చూడండి, బండలు అవన్నీ ఆల్మోస్ట్ పడిపోయేలాగా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే లోపలికి వచ్చాము. లోపలికి వచ్చిన తర్వాత కూడా పైన నుంచి చూస్తే ఎక్కడ పడిపోతాయి అన్నట్టుంటాయి అన్నమాట అన్నీ. ఇక్కడ నుంచి లెఫ్ట్ నుంచి వెళ్ళాలి. ఈ లెఫ్ట్ నుంచి అయితే వెళ్దాం. ఇక్కడ ఏదో ఒక గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కూడా గుడి లోపలంతా తవ్వేసినారు. కింద మొత్తం తవ్వేసి ఇది ఏ గుడి అని కనుక్కోలేనంతగా మొత్తం ఇక్కడంతా తవ్వేశారు. గుంటలుగా ఉంది ఇదంతా. సరే, ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి అవతల పక్క వెళ్ళాలి. అవతల పక్క వెళ్ళడానికి కూడా ఇక్కడ ముందరనే ఒక గోతిలాగా తవ్వేశారు. మన వాళ్ళైతే ఆ పక్క వెళ్తున్నారు. మనం ఆ పక్క వెళ్ళడానికి గుడి లోపల నుంచి వెళ్ళాలి కాబట్టి చెప్పులైతే తీసి అవతల పక్క విసిరేసి మనమైతే లోపల నుంచి వెళ్దాం. మనకి ఇక్కడి నుంచి అయితే గర్భగుడి కనిపిస్తుంది, కానీ ఏ విగ్రహం అయితే లేదు. లోపలంతా కూడా ఇలాగే గుంటల్లాగా తవ్వేశారు. మనమైతే ఈ పక్క నుంచి ఇంకా పైన ఇంకో గుడి కనిపిస్తూ ఉంది. ఆ గుడి దగ్గరికి వెళ్దాం. అక్కడ ఏమన్నా ఉంటుందని చూద్దాం. ఫైనల్గా అయితే మనం పైకి అయితే వచ్చేసినాం. ఈ గుడి మొత్తం చూడు ఎంత ధ్వంసం చేశారంటే, ఎక్కడ నిధి ఉంటుందో అనేసి ఒక అనుమానంతో. యాక్చువల్గా ఇక్కడ ఇదేదో గుడిలాగా ఉంది కాబట్టి ఖచ్చితంగా చెప్పులు అయితే ఇప్పేద్దాం మనం. కొంచెం లైట్ ఫెయిలియర్గా ఉంది. సో మనం అయితే కొంచెం ఫ్లాష్ వేద్దాం. ఏం కనిపించకపోతే కష్టం కదా. ఏముంటుంది అనేది కూడా తెలీదు. ఇదేదో గర్భగుడి లాగా ఉంది. సో ఇక్కడైతే మనం వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఏముంటుందో కూడా తెలియదు నాకైతే అసలు. ఎందుకంటే నాకు ఎవరు చెప్పలేదు ఇక్కడ ఇలాంటి ఒక గృహం ఉందని కానీ ఏదైనా కానీ. కొంచెం స్లిప్పరీగా ఉంది. లోపల ముందు తెలియదు.
మొత్తం గుడి లోపల ఇంతే క్లోజ్, మీకు లోపల క్లోజ్లో ఉంది. మన కెమెరాలో ఛార్జింగ్ అయిపోవడం వల్ల మొబైల్ వ్యూకి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే మనం ఇక్కడ ఇంతే ఉంది కాబట్టి బయటికి వెళ్దాం. ఇక్కడ నేను వచ్చి 5 minutes అవుతుంది. ఈ 5 minutesలో ఆక్సిజన్ ఏమాత్రం సరిపోవడం లేదు ఇక్కడ లోపల. ఇప్పుడు మనం పైకి వెళ్దాం. ఈ కొండ మీద ఉండే ఈ గోపురం ఏదో ఉంది అనేసి, ఈ గోపురంలో ఏముందని చూద్దామనేసి వచ్చినాం. పైన ఏదో గుడి ఉందనేసి అనుకున్నాను, కానీ ఈ గోపురంలో ఏం లేదు, దారి ఎక్కడ లేదు. ఇక్కడ నుంచి ఏదో రాళ్ళు పెట్టినారు, నాకు తెలిసి ఎవరో కొంతమంది ఎక్కినట్టున్నారు. మన వాళ్ళు అయితే ఇక్కడ వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు, ఏమన్నా ఛాన్స్ ఉంటుందేమని. గుడి కాదు, దీని కింద ఈ బండ కింద ఇక్కడ ఉంది గుడి. ఈ గుడి దగ్గరనే ఇక్కడ నిధి అంతా తవ్వకాలన్నీ జరిగినట్టున్నాయి. మనం ఇంతకుముందు వెళ్ళిన గుడి వద్దు అక్కడ ఆ గుడి. ఇప్పుడైతే మనం పైకి ఎక్కుతున్నాం. ఇక్కడ ఆల్రెడీ లోకల్గా ఉండేవాళ్ళు కొంతమంది వాళ్ళు వెళ్ళారు. అది చూడండి, దానిపైన ఎంత బాగుంది అది చూడడానికి. చూద్దాం అసలు పైన ఏముందో కూడా. ఆల్రెడీ కొంతమంది ముందు ఎక్కిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ చూడండి. ఆల్రెడీ మన టీం అయితే పైన ఉన్నారు. ఇంతకుముందు మనం వెళ్ళిన టెంపుల్ అయితే చూడండి దూరంగా కనిపిస్తుంది. ఇది చూడండి ఎంత నిటారుగా ఉందో ఈ కొండ. కనిపించినంత సులువుగా అయితే లేదు, చాలా ఎత్తుగా ఉంది. ఎక్కడానికి అస్సలు వీలు పడడం లేదు. ఎలాగో అలాగా ఎక్కి మొత్తానికైతే పైకి అయితే రావడానికైతే చూస్తున్నాం. కొండ దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడైతే గృహ ఉందంట, పైకి వెళ్ళి చూద్దాం. ఇదంతా న్యాచురల్గా ఫామ్ అయింది ఇది. ఆ టెంపుల్ దగ్గర నుంచి ఈ టెంపుల్ వరకు కొండ మొత్తం ఎక్కి పై వరకు గృహలు ఏమన్నా ఉన్నాయేమో అనేసి చూడడానికి వస్తే పైన గృహలన్నీ క్లోజ్లో ఉన్నాయి, లోపలికైతే ఓపెన్లో లేదు. సో ఇక్కడ నుంచి మనం మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. కాకపోతే వచ్చిన దారిలో నుంచి కాదు, ఎక్కడైతే టెంపుల్ ఫస్ట్ మనం వెళ్ళామో ఆ దారిలో నుంచి మనం మళ్ళీ వెళ్ళిపోతాం రిటర్న్. పైనుంచి వ్యూ అయితే చూడండి ఎంత బాగుంది అసలు. ఇక్కడ అక్కడ కనిపించేది ఒక చిన్న లేక్, ఇక్కడ కనిపించేది ఆడ మనం ఇంతకుముందు ఒక గుడి చూసినాం కదా, ఆ గుడికి సంబంధించిన ఒక కోనేరు అది. ఈ కోనేరుని శ్రీకృష్ణదేవరాయలు కట్టించారంట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈ చిన్న చిన్న బండల మీద పెద్ద బండ అయితే నిలబడింది. అదంతా న్యాచురల్గా ఫామ్ అయింది. లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ని మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.